నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. వెంప గ్రామంలో గొట్టుముక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 61 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఉపకార వేతనాలు పంపిణీ. పేదమిరం వైసీపీ కార్యాలయంలో ఘనంగా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఆర్ జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవురు. బ్యాంకులలో 5 రోజుల పని దినాల అమలు జాప్యంపై నిరసనలో భాగంగా యూఎఫ్బియు పిలుపు మేరకు భీమవరం ఆకివీడులలో పలు బ్యాంకుల సిబ్బంది ఒకరోజు సమ్మె. సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్లో ఆయన నిర్వహించారు. ఉండి నియోజకవర్గం నుండి పలువురు వచ్చి తమ సమస్యలు తెలియజేశారు. సత్వరమే ఆయా శాఖల అధికారుల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. తలుపు డాక్టర్ కూడా ఉంది. అతను 2 సార్లు చేస్తే ఆపరేషన్ ఉన్నాను, మొత్తం రాకలేదు. డాక్టర్ ఇప్పుడు 4,000 వస్తుంది సార్, సాధారణ పెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు మనకు డాక్టర్ గారి సంతకం కావాలంటే మా పరిధిలో ఇది ఈ 6,000 వస్తే కానీ 15,000 గెలుచుకుంటుంది. 6,000 మారాలి. 6,000 వాళ్ళ మాత్రం చెప్పారు, వాళ్ళ రాసి ఉండదుగా మాత్రం అని నాకు సంకోచం చేయకపోతే కాగితాలు అవి సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని, విద్యాదానం అన్ని దానాలకెల్లా ఎంతో గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం వెంప గ్రామంలో గొట్టుముక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 61 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గొట్టుముక్కల భీమరాజు గత ఏడాది 57 మంది విద్యార్థులకు 6,50,000 రూపాయల ఉపకార వేతనాలు అందించారని, ఈ ఏడాది 61 మంది విద్యార్థులకు 7,30,000 రూపాయల ఉపకార వేతనాలు అందించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. కృష్ణవల్లిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంసీ చైర్పర్సన్ కలిదింటి సుజాత రామచంద్రరాజులు మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేస్తే భగవత్ సేవతో సమానమని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ గొట్టుముక్కల భీమరాజు మాట్లాడుతూ 61 మంది మెడిసిన్, సీఏ, బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించామని అన్నారు. కలిదింటి గోపాలకృష్ణరాజు, కనుమూరి గోపాలరాజు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొట్టుముక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ వెంప తృతీయ వార్షికోత్సవం మరియు ఉపకార వేతనాల ప్రధానోత్సవం. ఈ మంచి కార్యక్రమం పేద ప్రజలకి, చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదువుకోలేని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. అభివృద్ధి అనేది ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుంది. దానికి ఆర్థిక ఇబ్బందుల వలన మంచి మార్కులు వచ్చినా చదువుకోలేని వాళ్ళకి మనం చేయూతనిచ్చినట్లయితే వారు చదువుకొని మంచి ప్రయోజకులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడతారు. ఆ ఆలోచనతో భీమరాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాలయాలకి ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో కంటే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే విద్యాదానం గొప్పది అన్ని దానాల్లో కంటే. ఒక విద్యార్థి చదువుకుని ప్రయోజకుడైతే అతను ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి, ఆ రాష్ట్రానికి ఉపయోగపడతాడు. చదువు అనేది అంత ముఖ్యం. ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా పేద విద్యార్థులు చదివించడానికి ఇంకా ముందుకు రావాలని, విద్య అనేది అది
దొంగిలించలేనిది. మన దగ్గర సంపాదన ఉంటే ఉండవచ్చు, పోవచ్చు. విద్య అనేది పోద వచ్చిన తర్వాత అది మన వెంట ఉంటుంది, మనల్ని రక్షిస్తుంది. అందుచేత వీలైనంత వరకు భీమరాజు గారే కాకుండా మన పెద్దలందరూ కూడా విద్యాదానం చేయండి. చదువుకునే విద్యార్థులకు సహకరించండి. మంచి మార్కులు వచ్చి డబ్బులు లేక చదువుకోలేక మానేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చదివించండి. అలా చదివించినట్లయితే మన రాష్ట్రం, మన దేశం అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతుంది. దయచేసి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన భీమరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా వచ్చే సంవత్సరానికి 100 మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా, ఉపకార వేతనాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని, ఇది మరింత ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందున్న పెద్దలందరికీ, మా గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గొట్టుముక్కల సుబ్బరాజు గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు, అవే కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత మెగా క్యాంపులు, వారికి అన్నప్రసాదం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ట్రస్ట్ సభ్యులైన గొట్టుముక్కల భీమరాజు గారి కుటుంబ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఎంతోమంది పేదలకు ఆశయంగా నిలబడి, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గం అంటే మనకి రాజులకి ప్రత్యేకమైన ఒక స్థానం. వారు ఎంతోమంది ఎన్నో రకాలుగా పేదలకు కానీ, అలాగే స్కూళ్ళకు కానీ, అలాగే గుళ్ళకు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది చిన్న కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతోమంది పేద బడుగు పిల్లలకే ఒక సాయం అందించడం వల్ల అది ఎంతో ఉపయోగం ఉంటుందని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెబుతున్నానండి. నన్ను ఆశీర్వదించి ఎంతో వాణి చేస్తారు అంతమంది. మాతో మా కూతురాడికి మా అమ్మాయి వచ్చి ఏదో రావడం చాలా అదృష్టం. ఏదో భగవంతుడి దయ వల్ల నేను మీ అందరి సహకారంతో అది చేయాలి కోరిక. అందుకని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కాళ్ల మండలం పెద్దాపురం వైసీపీ కార్యాలయంలో పీవీఎల్ నరసింహారాజు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పీవీఎల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ భారీ కేకును కట్ చేశారు. ఉండి నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి పీవీఎల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పాల బ్రదర్స్ గజమాల పీవీఎల్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, ఎంపీపీలు కటారి జయలక్ష్మి, ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జెడ్పీటీసీ ఎండగండి శ్రీను, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్, పీవీఆర్కే ఆంజనేయరాజు, గణేష్ నరాంబాబు, చెలబోయిన పాపారావు, పార్టీ నాయకులు వేగేసిన జయరామకృష్ణరాజు, మంతెన వెంకట సునీల్ వర్మ, సాగిరాజు హరివర్మ, పెన్మత్స ప్రసాదరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పీవీఎల్ నరసింహరాజు గారి పుట్టినరోజు వేడుకల్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా తరపున, అందరి తరపున కూడా పీవీఎల్ నరసింహరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఈ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే దాని అంతటికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి ఎంతో అభిమానంతో ఈరోజు మన నాయకుడి పుట్టినరోజు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో మరి ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. ఈ 20 నెలల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చిందన్నది ఈరోజు పీవీఎల్ నరసింహరాజు గారు పుట్టినరోజు వేడుకలు చూస్తేనే మన అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే
ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో, పిఎల్ గారి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆశీర్వదించడం మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉండి నియోజకవర్గాన్ని నుంచి అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా పిఎల్ నరసింహరాజు గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు స్థానిక సంస్థల్లో కానీ లేదంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అందరూ కష్టపడి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి పిఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి ఈ ఉండి నియోజకవర్గ ప్రధానికం తరపున నా తరపున కూడా పిఎల్ నరసింహరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమవరంలోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ క్రమశిక్షణకు నిలువుటద్దంగా నిలిచింది. దేశభక్తిని పెంపొందించేలాగా విద్యార్థులు ఆలపించిన గీతాలు, చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిప్పింగ్, పిరమిడ్లు, మాల్కమ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన్స్ చైర్మన్ విశ్వనాథరాజు మాట్లాడుతూ, ఎందరో వీరుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ అని, విద్యార్థులు స్వార్థం లేకుండా క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. సెక్రటరీ శ్రీరామరాజు మాట్లాడుతూ, తెలుగు నేల గర్వించదగ్గ అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర వంటి పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ, మంగల్ పాండే నుండి నేతాజీ వరకు ఎందరో మహానుభావుల పోరాటం వల్లే మనకు ఈ స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్లు మంతన రఘుపతిరాజు, లక్ష్మీపతిరాజు, వైస్ ప్రిన్సిపల్స్ పవన్ కుమార్, దేవి పద్మ, సికే షీలా, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరిగింది. and participated with previously on. Join me applauding these talented students and cadets. They made this house proud. Twist and balance on the rope. Please. Look how she twists and turns herself. Rope skipping may look simple, but it needs perfect timing. Comes the Kerala state, the Tamil Nadu state, here comes West Bengal. I really appreciate the efforts. Support each other. And now, a huge round of applause for Good morning all. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. ఈ రోజు 77వ జన్మదినోత్సవం జరుగుతున్నది భారతదేశం అంతా.
వివిధ రాష్ట్రాలు అంటే 30 రాష్ట్రాల పైన ఈ రిపబ్లిక్ జరుగుతున్నది. మనం రాష్ట్రంలో కూడా మన భీమవరం పట్టణంలో భారతీయ విద్యాభవన్లో కూడా ఈ రిపబ్లిక్ డే జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. సో పిల్లలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ 77వ రిపబ్లిక్ జరుపుకుంటాం. మనం చాలా ముందుకెళ్ళాలని మనం అనుకునే సంవత్సరం ఇది. భారతదేశం చాలా అడ్వాన్స్గా దేశం ఎదరికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా అనేక ప్రణాళికలు భారతదేశం మరి నిర్మిస్తున్నది. దాని యొక్క కాన్స్టిట్యూషన్ కూడా ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చి ఈ రోజున భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో కూడా మంచి దేశంగా అంటే అద్భుత ఆర్థిక రంగంలో కూడా ఉండాలని మరి మోడీ గారి కార్యక్రమం చాలా ముందుకెళ్తున్నాం. చాలా గొప్పతనం ఏంటంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం చాలా అట్టడు ఉన్నటువంటి దేశం. అటువంటిది ఇవాళ ఆర్థికంగా భారతదేశం 4వ దేశం 4 దేశంలో ప్రపంచంలో ఉన్నట్టుగా చాలా గర్వపడుతున్నాం. మనం ఇంకా ప్రధాని యొక్క మోడీ గారికి అనుకూలంగా ఏమున్నారంటే 3వ ఆర్థిక దేశంగా ఎదగాలంటే మన యువకులు అంటే పిల్లలందరూ కూడా బాగా కష్టపడి ఈ యువతాన్ని భారతదేశానికి అందించాలన్న కోరికతోటి ఆయన చాలా భారతదేశం యొక్క చరిత్రను ఎదురు తీసుకెళ్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశం యొక్క చరిత్రని అలాగే అన్ని దేశాల కంటే మనం ముందు ఉండగాలని ఆయన సంకల్పంతో అంటే 2047కి భారతదేశం ప్రపంచం మొత్తం దేశంలో కంట అగ్రస్థానంలో ఉండాలని మన ప్రధానమంత్రి కోరిక. దానికి మరి మీ యొక్క సాయశక్తులు అంటే ఈ అడ్వాన్స్ మరి సిస్టమ్ తెలుస్తున్నది ఇవాళ. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రులు పగలు కష్టపడి మన రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేస్తానికి ముందుకెళ్తున్నారు. మనం ఇంకా అంటే అంతే ఎదరగాలంటే అన్నదే తెలుస్తున్నది. ఇప్పుడు మన అమరావతి రాజధాని కూడా ముందుకు తీసుకెళ్తానికి మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఫౌండేషన్ వేస్తున్నారు, అలాగే కార్యక్రమం చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎక్కడో రాజధాని ఎక్కడో కూడా మనం ఇవాళ తెలుసుకోగలుగుతున్నాం. అమరావతి మన రాజధాని అని పూర్తిగా అసెంబ్లీలో పాస్ అయ్యింది, కేంద్ర ప్రభుత్వంలో పాస్ అయ్యింది. కాబట్టి మన అమరావతిని మనం మళ్ళా తెచ్చుకుంటాం. కాబట్టి చాలా అదృష్టం మనందరూ కూడా. దాంట్లో కూడా కార్యక్రమాలు అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ అని కొత్తగా కంప్యూటర్ సిస్టాన్ని ఉన్నారు. చాలా వేల కోట్లాది రూపాయలు మరి క్వాంటమ్ వ్యాలీని ద్వారా మన యువరత్నానికి అందరికీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా మనకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి విశాఖపట్నంలో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని గూగుల్ ద్వారా ఉండి లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుండి అనేక కంపెనీలు మనకు ముందుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం చాలా అదృష్టం. బ్యాంకులలో 5 రోజుల పని దినాల అమలు జాప్యంపై నిరసనలో భాగంగా యూఎఫ్బియు పిలుపు మేరకు భీమవరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నందు ఒకరోజు సమ్మె నిర్వహించారు. గత సంవత్సరం మార్చి 8వ తేదీన ఇచ్చిన జాయింట్ నోట్లో 5 డేస్ బ్యాంకింగ్ ను ఐబీఏ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ అది అమలు పరచడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందని ఎస్బీఐ ఎస్యూఏసీ రీజియన్ 6 సెక్రటరీ కె బాలదుర్గా ప్రసాద్ తెలియజేశారు. 5 డేస్ బ్యాంకింగ్ అమలు పరిచే వరకు దశల వారీగా ఉద్యమం కొనసాగుతుందని, వెనకడుగు వేసేది లేదని యూఎఫ్బియు ఆధ్వర్యంలో 9 బ్యాంక్ యూనియన్లు కలిపి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని, ఇంకా దీనికి ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఎస్యూఓఏసీ రీజనల్ సెక్రటరీ జి రామకృష్ణ, ఓబీసీ సెక్రటరీ వివి ప్రకాష్, యూబీఐ రీజనల్ సెక్రటరీ అమర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నాగేశ్వరరావుతో పాటు అన్ని బ్యాంకుల సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేశానికి ఆకలి తీర్చేవాడు రైతు అయితే యూనియన్ జెండాని భుజాన వేసుకుని దేశిక ఆర్థిక స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు కాపాడగలవాడే బ్యాంకర్ కావాలి. ఈ రోజున 22వ తారీఖున సిఎల్సీ మీటింగ్ సిఎల్సీ మీటింగ్ పిలిచి ఢిల్లీలో వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏదో సర్ది చెప్పి పంపేద్దాం, ఏదో సర్ది చెప్తే మళ్ళీ వాళ్ళు కౌంటర్లోకి వెళ్ళి పని చేసుకుంటారు అని ఊహించి ఏదో చిలుకపల్లితో మాట్లాడి పంపించేద్దాం అనుకున్నారు.
భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కొటికలపూడి గోవిందరావు కళావేదికపై ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణానికి చెందిన నాట్య సమిదాలయ చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీఎన్ చైర్మన్ డాక్టర్ ఇరింకి సూర్యరావు భవానీ దంపతుల కుమారుడు ఇరింకి గంగారం, లక్ష్మీ అన్నపూర్ణ దంపతుల కుమార్తె ఇరింకి సుబలహరి కూడా బృందంతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇరింకి సూర్యారావు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న వేద ఆశీర్వదనాలిచ్చి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న వేద ఆశీర్వచనాలిచ్చి ప్రసాదాలు అందజేశారు. అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.